నమస్తే. పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్, ఐలాపూర్లో హైడ్రా కూల్చివేతల విషయం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. దీని మీద వివాదాలు తలెత్తుతూ ఉన్నాయి. సరే, ఇది ప్రభుత్వ భూమి, మేము కాపాడుతున్నామన్న పేరుతో హైడ్రా అధికారులు వచ్చి కనీసం వాళ్ళకు ఒక నోటీస్ లేకుండా వాళ్ళ సామాన్లు తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా జేసీబీలతో, బాహుబలి బుల్డోజర్లతో ఏ రకంగా కూల్చివేతలు చేశారనేది అన్ని విజువల్స్ ఇప్పటికీ సమాజంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఐలాపూర్లో ఒక వాటర్ ప్లాంట్ పెట్టుకొని నడిపించుకుంటున్న ఒక కుటుంబం మీద హైడ్రా దాడి అనేది చాలా ఘోరంగా జరిగినట్టుగానే వాళ్ళు చెప్తూ ఉన్న మాటలు. ఏదైతే ఆ ల్యాండ్లోనే నిలబడి మాట్లాడుతూ ఉన్నాం మనం. ఒక వాటర్ ప్లాంట్ పెట్టుకొని కుటుంబ సభ్యులంతా మనతో పాటు ఉన్నారు. వాళ్ళంతా దీన్ని జీవనాధారంగా చేసుకొని బతుకుతూ ఉన్నారు. పోనీ ఈ ల్యాండ్ ప్రభుత్వ ల్యాండ్ అయ్యా అంటే కాదు. గతంలో 1985లో వీళ్ళకి సంబంధించిన భూములు గ్రామ పంచాయతీ ఆఫీస్ కట్టడానికి, హనుమాన్ దేవాలయం కట్టడానికి వీళ్ళు తమ భూమిని ఇస్తే అప్పుడు పెద్ద మనుషులు మాట్లాడి ఒక 2 ఎకరాల 9 గుంటల భూమిని ఈ రోడ్డు పక్కకి వీళ్ళకి చూపించారు. ఇది ఎప్పుడు విషయమయ్యా అంటే 1985లో. సరే, నోటి మాటే కాదు, 2005లో వీళ్ళకి స్వయంగా అప్పుడు జిల్లా కలెక్టర్గా ఉన్న వ్యక్తి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ పట్టా కూడా చేశారు అని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్న మాటలు. ఆ డాక్యుమెంట్స్ కూడా నేను డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. మరి నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వ భూమి పేరుతో హైడ్రా అధికారులు ఏ రకంగా కూల్చారు? వీళ్ళ దగ్గరకు వచ్చి ఈ వీడియో చేయడానికి ఒక రీజన్ ఉంది. ఆ కుటుంబ సభ్యులంతా వందల వేల కోట్లున్న వ్యక్తులేం కాదు. పాపం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బతుకు బండిని లాగుతున్న వ్యక్తులు. అన్నకి సంబంధించిన భూమిగా, వాళ్ళ కుటుంబ సభ్యులకి సంబంధించిన భూమిగా తెలుస్తుంది. ఇదే ఐలాపూర్కి గతంలో ఉప సర్పంచ్గా కూడా పనిచేసిన అనుభవం ఉంది. పాపం వాళ్ళ కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి బాగాలేదండి. 2 కిడ్నీలు ఫెయిల్ అయినట్టుగా చెప్తా ఉన్నారు. చాలా ఆరోగ్యకర సమస్యలు ఉన్నాయి వాళ్ళకి. ఈ సమయంలో వాళ్ళు రోడ్డు ఎక్కి ఎర్రటి ఎండలో ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నారు. కూల్చివేతలు జరిగి 2 రోజులు అవుతుంది. అమ్మా, ఏం చెప్తారు? మీకు సమయం ఇవ్వలేదే? మన నోటీస్ ఇచ్చారా? నోటీస్ ఏమి ఇవ్వలేదా మీకు? లేరు. పొద్దున వచ్చి కాల్ చేయండి, వాటర్ ప్లాంట్ ఉంది కదా, ఇప్పి బయట పెట్టుకోరని చెప్పేసారు. మేము ఎక్కడ పోవాలి? అప్పటిదప్పుడు వచ్చి పెట్టుకోరంటే ఎట్లా పోతాం? ఒక నోటీస్ ఇచ్చినా మేము మాట్లాడుకుంటుంటాం కదా. కనీసం అవకాశం గిట్టియలేరు మాకు మాట్లాడడానికి. మస్తు బతిలాడినా మేము. ఆ ట్రాన్స్ఫరం చూడండి, ఆ ట్రాన్స్ఫరం రానికి మాకు దానికి 5 లక్షలు పెట్టడానికి మస్తు పైసలు పెట్టినాం. ప్రతి ఒక్క కోసం మేము పైసా పెట్టి తెచ్చుకున్నాం. ఇక్కడ అడవిలో ఉన్నామని మాకు ఎంత బాధ పెట్టిరన్న వీళ్ళు. ప్రతి ఒక్కటి డాక్యుమెంట్ ఉన్నది, మేము పర్మిషన్ కూడా తెచ్చుకున్నాం అన్న. దీనికి పన్ను కూడా కడుతున్నట్టు డాక్యుమెంట్స్ ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి. పన్ను కట్టినాము, అన్నీ కట్టినాము. మళ్ళీ గ్రామ పంచాయతీలు అన్నీ కట్టినాము. పర్మిషన్ కూడా ఇచ్చిరన్న. ఇక్కడ కరెంట్ లేకపోతే మేము కరెంటు మా స్వయంగా పైసలు పెట్టి తెచ్చుకున్నాం. చీకట్లో ఉంటున్నాం, అడవిలో ఉంటున్నామని. మళ్ళీ అది అన్నీ ఎందుకు ఇచ్చిరండి? ట్రాన్స్ఫరం ఎందుకు ఇచ్చి? మరి అప్పుడు వెళ్ళగొట్టుంటారు మరి మాకు. మరి అప్పుడు ఇల్లు కట్టేప్పుడు వెళ్ళగొట్టుంటారు మళ్ళీ. అవునా కదా? మరి ఇప్పుడు ఇంత పెద్ద పిల్లల్ని మేము చిన్న పిల్లలు వచ్చి నుంచి ఇక్కడ కట్టుకున్నాం. మా తాతలది కదా ఇది. పోనీ మేము కొనుక్కోలేం కదా. ఇప్పుడు మా తాతలు ఇచ్చారు, మా తాతలది మాకు ఇచ్చారు, మేము కట్టుకున్నాం. కట్టుకున్నాక మీరు ఎట్లా కొడతారు? మా సడల్ని సామాన్ గిట్ట తీయనీయలేరు. మొత్తం దుబ్బేసిరు, వచ్చేస్తారు మొత్తం దొబ్బేసిరు మొత్తం. మా ఆయన కిడ్నీ పేషెంట్, నాకు మా ఆరోగ్యం బాగా చూడుగో. వాళ్ళు గూల కొట్టి పోయారు. టెన్షన్కి నాకు హార్ట్ ప్రాబ్లం వస్తుంది. మరి మేము ఏడు ఉండాలో చెప్పాలి. అట్లా ఉంది. మరి వీడియో కాల్ ఎవరండి? సో ఓకే, నేను డయాలసిస్ పేషెంట్, ఈ ఓనర్. ఆయన హాస్పిటల్లో నుంచి, ఆయన హాస్పిటల్ బెడ్ మీద నుంచి ఇక్కడ ఏం జరుగుతుందో వీడియో కాల్ చేసి ఎవరో చూపిస్తూ ఉన్నారు. వీళ్ళేం వందల వేల కోట్లు ఉన్నవాళ్ళు కాదు కదా రంగనాథ్ గారు. కనీసం మానవత్వం మరిచి మీరు ఈ రకంగా ప్రవర్తించడం ఏంటనేది చర్చ జరుగుతుంది. ఈ మాటలు మనం చెప్తున్న మాటలు కాదండి. స్వయంగా హైకోర్టు ఏం చెప్పింది నిన్న? ఒక యుద్ధాన్ని తలపించే విధంగా హైడ్రా రంగనాథ్ ప్రవర్తిస్తూ ఉన్నారు, ఈ హైడ్రా కూల్చివేతలు ఏంటి అని చెప్పి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అసలు మీకు ఒక విధి విధానం లేదని చెప్పి హైకోర్టే చెప్తా ఉంది కదా. హైకోర్టు జడ్జీలు చెప్తా ఉన్నారు, ఇంతమంది పేదలు, సామాన్యులు. ఇప్పుడు ఈయన ఏ హాస్పిటల్లో ఉన్నారండి? మహేశ్వర్ హాస్పిటల్లో డయాలసిస్ అవుతుంది. అది డయాలసిస్కి పెట్టుకోలేక మేము అందులోకి కొడుతున్నాం. మహేశ్వర్లో ఆరోగ్యశ్రీ మీద వేయించుకుంటున్నాం. అది గిట అట్లాంటి పరిస్థితులు ఉన్నాం మేము. పైసలు పెట్టి చేయించుకోలేక మహేశ్వర్లో ఆరోగ్యశ్రీ మీద డయాలసిస్ చేయించుకుంటున్నాం. అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ రోడ్డు మీద పెట్టారు కదన్నా. ఇప్పుడు ఈ కూల్చేటప్పుడు నిజంగానే మీకు నోటీస్ ఇవ్వలేదా? మేము నోటీసులు ఇచ్చామని చెప్తున్నారు కదా వాళ్ళు. నిజంగానే ఇవ్వలేరు. మాకు చిన్న కొడుకులు, చిన్న పిల్లలు మొన్న మస్తు దెబ్బలు కొట్టిరు. వచ్చి నిలబడితే పసి పిల్లల కాడికి ఎలగొట్టిరు. సామాన్ గిట్ట ఏం ముట్టలేము. కాలు పిల్లలను తీసుకొని బయటకు వెళ్ళేసినాం. మీ దగ్గర పాస్ పుస్తకాలు లేకపోతే దీనికి సంబంధించి పన్నులు ఏవైతే ఉన్నాయో అవి చూపించలేదా వచ్చి కొట్టేసేటప్పుడు హైదరా అధికారులకి? అన్నీ చూపించినాం. కాగితాలు ఉన్న ఆడపోయి చెప్పుకోపోరు. ఏడగట్టిరో
మీరు ఏడ పన్ను కట్టిన ఆడ గ్రామ పంచాయతీలో పోయి చెప్పుకోవాలంటే గ్రామ పంచాయతీ చెప్పుకునేదాకా టైం గిట్టి ఇస్తలేరు కదా మళ్ళీ తోలుకొచ్చేదాకా టైం అని ఇవ్వాలి కదా మళ్ళీ పేపర్లు చెక్ చేసిరు అన్నీ చెక్ చేసిరు మళ్ళీ ఒక్క పేపర్ లేదని చెప్పమని వాళ్ళను అన్ని పేపర్లు ఉన్నాయి అన్ని పేపర్లు ఉన్నాక ఇట మళ్ళీ మీరు చూసినట్టు చూసిరు మళ్ళీ అట్లనే వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు కాలు మొక్కినా వింటలేరు అంత దౌర్జన్యమా మీది ఇప్పుడు ఇక్కడ ఏం నడిపిస్తారమ్మా ఈ రేకులు షట్టర్లు వేశారు కదా ఏముంటాయి ఇందులో మీ వ్యాపారం ఏంటి వాటర్ ప్లాంట్ ఉండే ఇక్కడ మేము ఉంటాము మీరు ఉండేది కూడా ఇక్కడేనా ఇక్కడే వాటర్ ప్లాంట్ ఇక్కడనే మేము నైట్ ఇక్కడనే ఉంటాము వాటర్ ప్లాంట్ ఇక్కడ ఇల్లే ఇక్కడ కదా మాది ఉన్న ఇల్లే గులగొట్టి పోయిర్రు ఇప్పుడు రోడ్డు మీద పెట్టిర్రు అటు చూపించు ఆ హైడ్రా వాహనాలు చూడండి ఏ రకంగా ఇప్పటికీ మీడియా కవరేజ్ చేస్తూ ఉంటే ఆగి మరీ చూస్తున్నారు ఎవరేం మాట్లాడుతున్నారని అట్లా ఉంది ఐలాపూర్లో ఇంకా హైడ్రా వాహనాలు ఏ రకంగా తిరుగుతున్నాయి అన్నీ గమనిస్తున్నారు అధికారులు అంటే వీళ్ళ మీద కక్షపూరితంగా వ్యవహరించడానికి రాబోయే రోజుల్లో హైకోర్టు చెప్పింది కదా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది కదా హైదరాబాద్ తిరుగుతూనే ఉన్నారు సరే ఫెన్సింగ్ వేస్తున్నామని చెప్తున్నారు వీళ్ళ ల్యాండ్కి ఏకంగా ఫెన్సింగ్ కూడా వేసేసారు అయితే ప్రభుత్వ భూమి అని చెప్పి ఫెన్సింగ్ వేసేసారు ఇది ప్రభుత్వ భూమి ఎట్లయితుంది అన్న చెప్పును మీరు మరి మా తాతలకు అప్పటి నుంచి ఇచ్చారు కదా మరి ప్రభుత్వ భూమి ఎట్లయితుంది కాదు కదా పాస్బుక్ ఉంది మేము పంట వేసినాము ఇల్లు కట్టుకున్నాము ప్లాంట్ పెట్టుకున్నాము ఇన్ని రోజులు ఏంది ఇప్పుడు ఎట్లా వచ్చింది మరి ఇంతమంది ఉన్నాం ఇంతమంది ఉన్నాం ఇక్కడ మేము ఇంతమంది ఎండలు ఇల్లు పెట్టియాలా బోల్ వేసుకున్నాం మేము ఎండల పిల్లలను వేసుకొని ఆ చెట్టు కట్టేసి ఉయ్యాల కట్టి ఆ చెట్టు కింద వేసి మేము పంట పండించుకొని ఇన్నే ఉన్నాం మేము ఎర్రటెండల ఇట్లా ఉసుకేస్తే చేతులకు బుగ్గలు వచ్చినాయి ఇది దుబ్బ పొలం ఉసుక పొలం ఇప్పుడు నడుమంత్రం మీ అందరినీ లాగేశారా మీరు అడ్డుకునే ప్రయత్నం చేస్తే పోలీసు వాళ్ళు లాగేశారా ఆడపిల్లని కూడా చూడకుండా దౌర్జన్యంగా పట్టుకొని చేతులు పట్టుకొని లాగేసి మా కోడల్ని ఒక చిన్న పిల్ల నాకు మన్మర వ్యాన్లోకి ఎక్కించామని చూశారు మొన్నే ఆపరేషన్ అయింది పాప కూడా ఉంది వాళ్ళ లేడీసేనా వాళ్ళకి జాబులు రాగానే మా మామయ్య కిడ్నీ పేషెంట్ ఆయనకి ఇక్కడ ఛాతి మీద లాటి పెట్టి నూకుతున్నారు ఆయనకి ఏమైనా అయితే రెస్పాన్సిబిలిటీ ఎవరు ఆయనకి ఏమైనా అయితే మమ్మల్ని ఎవరు చూసుకుంటారు ఆయననే మాకు పెద్ద ఆయనకి ఏమైనా అయితే మేము అందరం ఎక్కడ పోవాలి మీరంతా కలిసే ఉంటారా ఏంటి అంతా నేను అందరం మేము 9 మంది అన్నదమ్ముళ్ళం మేము ఇది కబ్జా ల్యాండ్ కాదు మనకు ట్యాక్సులు ఉన్నాయి పర్మిషన్లు ఉన్నాయి గవర్నమెంట్ నుండి మనం కాసు చేస్తున్నాం సంవత్సరం ముత్తాతల నుండి వచ్చిన ల్యాండ్ ఇది మీరు వెళ్ళిపోవాలని ఎప్పుడప్పుడు వచ్చి పొద్దున 7:30-8 గంటలకు వచ్చి కాల్ చేయండి అని చెప్పి ధన్మాన్ తీసి మనల్ని అడ్డుకుంటే మా పిల్లల్ని అందరిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో 6 మందిని వేసి పిచ్చి కొట్టుడు కొట్టిరు ఎవరు రేకుల మీదకి ఎక్కారు వీడియో వచ్చింది ఈయనేనా నిన్న రేకుల మీదకి ఎక్కి అడ్డుకునే ప్రయత్నం చేశారు ఏం చేశారు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారా తీసుకెళ్ళి కొట్టిరు ఇక్కడ కొట్టిరు మొత్తం రోజు ట్రీట్మెంట్కి వెళ్తారు మళ్ళీ ఏమంటే బయట చెప్తానంటే మళ్ళీ తీసుకొని జైలు తీసుకుని మళ్ళీ వార్నింగ్ ఇస్తారంట మంచి కోటింగ్ చేస్తాం మీకు బయట చెప్పినా చెప్పు మీరు అని చెప్పి మాట్లాడుతున్నారు ఎవరికి చెప్తావు చెప్పుకో అదని చెప్పి మాట్లాడుతారు అంటే మేము పెద్ద మనుషులు చెప్తాం అంటే ఎవరికి చెప్తారు చెప్పుకోపోర్రా చెప్పినాక మీ సంగతి మేము చూపెడతాము ఎవరిని చెప్తావు చెప్పు అని చెప్పి గలీజ్ మాటలు తిడుతున్నారు మాట్లాడతారు అంటే మేము అన్నాం అసలు మాట అరే ఏమని చెప్పుకోపోరా వారేడా ఇప్పుడు ఏం చెప్తారండి మరి ఫెన్సింగ్ కూడా వేసేసారు ఇది ప్రభుత్వ భూమి అని వాళ్ళు డిసైడ్ చేసినట్టుగానే తెలుస్తూ ఉంది మేము చెప్పవలసింది హైడ్రాక్ కానీ ముఖ్యమంత్రికి కానీ ప్రభుత్వ భూమి కాదు ఇది మా తాతల ముత్తాతల నుండి మా సొంత ల్యాండు మేము కబ్జా పెట్టలేదు మా దగ్గర కాగితాలు ఉన్నాయి కాగితాలు చూడమంటే హైడ్రా ఎవరు చూడరు కాగితాలు తీసి పక్కకు పడేస్తారు మరి రమ్మండి ఇక్కడ వచ్చి మా దగ్గర చెక్ చేసి మీ ప్రభుత్వ భూమి అయితే గుంజుకోండి బాజాబ్తా మేమే వదిలేస్తాము మా 6 ఎకరాల పొలము 9 మంది అన్నదమ్ముళ్ళం మేము 6 ఎకరాల పొలము మేము కాసు చేస్తున్నాము ట్యాక్సులు ఉన్నాయి మరి ఇచ్చింది రెవెన్యూ డిపార్ట్మెంటే కదా సార్ మాకు ఇచ్చింది మొత్తం ట్యాక్సులు పర్మిషను పాస్బుక్ బ్యాంకులో లోన్ కూడా తీసుకున్నాం బ్యాంకు పాస్బుక్ పెట్టి లోన్ కూడా తీసుకున్నాము మేము ఎట్లా దొంగలం అవుతాము ఎట్లా మీద లోన్ ఉందా ఉంది లోన్ ఉంది ఆంధ్ర బ్యాంకులో లోన్ కూడా తీసుకున్నాం సార్ మేము ఎట్లా దొంగలం అవుతాం ఎట్లా కబ్జా పెట్టినాం ల్యాండ్ మా సొంత ల్యాండ్ అందుకనే మేము కొట్లాడుతున్నాము మా పిల్లలను తీసుకొని పిచ్చి కొట్టుడు కొట్టి రాత్రి 8:30-9 గంటలకు వదిలేసారు బొల్లారు అమీన్పూర్ పిఎస్ తీసుకెళ్ళాలి మాకు యాక్చువల్ దేనికోసం తీసుకున్నారండి మీరు అడ్డుకుంటే మా లోన్ దేనికోసం తీసుకున్నారు కాస్త పంట పెట్టుకోవడానికి మేము పంట చేస్తూ ఉంటే మాకు అమౌంట్ తక్కువ పడితే లోన్ తీసి మేము పంట పెట్టినాము ఇప్పటికి కూడా పాస్బుక్లు మన ఆంధ్ర బ్యాంకులోనే ఉన్నాయి పాస్బుక్లు 2 పాస్బుక్లు అందులోనే ఉన్నాయి మా అమ్మది ఒకటి మా నాయనమ్మ పేరు మీద ఒకటి 2 అందులోనే ఉన్నాయి మేము ఎట్లా దొంగలం అవుతాం సార్ ఎట్లా కబ్జా పెట్టిన ల్యాండ్ అవుతుంది ఇది అంతా మా సొంత ల్యాండ్ మేము అందుకనే మేము అంతా పోరాడుతున్నాం మేము అంతా కంచె వేసేసారు మీరు ఎవరు రావద్దు వచ్చిరంటే తీసుకుపోయి జైలు వేస్తాము మిమ్మల్ని బయటికి రాకుండా చేస్తాము బెదిరింపులు
సార్ మీరు మీ వీడియో వాళ్ళందరూ మాకు సహకరించాలి. మరి గవర్నమెంట్ ల్యాండ్ అయితే మేము వదిలేస్తాం సార్. మేము హ్యాండిక్యాప్ అయినా చూడకుండా కూడా మీరు ఇష్టం ఉన్నట్టు కొట్టడము, ఇష్టం ఉన్నట్టు దొబ్బేయడము ఇది కరెక్ట్ కాదు. మంచి నీళ్ళు కూడా తాగనీయకుండా మీరు మనల్ని అంత తిప్పలు పెట్టారు నిన్న పొద్దున. అన్న ఇప్పుడు ఫెన్సింగ్ అయితే వేశారు, మీ దగ్గర పాస్బుక్లో అన్నీ ఉన్నాయని చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా మాకు పంపించండి, మనం డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉంది. పన్నులు కడతా ఉన్నారా? దీని మీద ట్యాక్స్లు కూడా కడతా ఉన్నారా? ఈ హౌస్ ట్యాక్స్ 2011 నుంచి మీకు డిస్ప్లే కూడా చేపిస్తాము. మీకు ప్రతి ఒక్క వాట్సాప్ కూడా చేస్తాం. అదే హౌస్ ట్యాక్స్ 2011 నుంచి కడుతుంటే 2025 వరకు కట్టాం. ఈ ఇయర్ కట్టలేము, ఇంకా ఈ ఇయర్ ఇక కట్టలేపు గూల్ చేశారు. 2025 వరకు మాకు ట్యాక్స్ ఉంది హౌస్ మీద. మళ్ళీ ఇది ప్లాంట్ తీసుకుందామని మనకి ఏమంటారు బ్యాంక్ నుంచి లోన్ కూడా గవర్నమెంట్ లోన్ ఇచ్చింది. అది షాప్ లైసెన్స్ ఉంది, షాప్ లోన్ ఇచ్చారు మాకు. అది ప్లాంట్ తీసుకుందామని ప్లాన్ స్టార్ట్ చేసిందే షాప్ లైసెన్స్, మళ్ళీ షాప్ లోన్ మీకు తీసుకుని ప్లాన్ స్టార్ట్ చేసినాం మేము. అసలుకి మళ్ళీ అది అసైన్ ల్యాండ్ అయితే మాకు గవర్నమెంట్ ల్యాండ్ అయితే మాకు ఎట్లా ఇస్తారన్న? మాకు షాప్ లైసెన్స్ ఎట్లా ఇస్తారు, షాపు లోన్ ఎట్లా ఇస్తారు? 2005లోనే కలెక్టర్ మీకు ఇది మీ పట్టా అని చెప్పి పాస్బుక్లు ఇచ్చిండు మాకు. అదే చెప్తున్నాం కదా. ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ హనుమాన్ టెంపుల్కి ఎలోకేట్ చేసిన ల్యాండ్ కానీ, గ్రామ పంచాయతీకి ఎలోకేట్ చేసిన ల్యాండ్ కానీ అది మా ల్యాండ్. అది మేము ఇచ్చినామని వాళ్ళు మాకు ఇక్కడ ల్యాండ్ ఇచ్చారు. మాకు 2 acres 9 గుంటస్ మాకు ఇక్కడ ఇచ్చారు ల్యాండ్. అది ఇప్పుడు ఇది కూడా వచ్చి గుంజేసుకుంటే మళ్ళీ మేము ఇక్కడ వెళ్ళాను. ఇప్పుడు మీరు మొత్తం కుటుంబ సభ్యులంతా ఇక్కడే ఉంటారా అండి? మీ వ్యాపారము? మా వ్యాపారం ఇక్కడే. మేము పడుకున్నది మొన్న 3 రోజుల నుంచి, మేము లాస్ట్ 2 రోజుల నుంచి ఇక్కడ నైట్ ఇక్కడ అనుకుంటున్నాం అన్న. దోమలకి కరెంటు లేదు, ఏం లేదు, ఇక్కడ అనుకుంటున్నాం నైట్ అంతా. ఇప్పుడు ఏమన్నా నైట్ ఏమన్నా సరే, ఇప్పుడు నైట్ ఏమన్నా వచ్చి దొంగలు పడ్డా ఏమన్నా ఎవరన్నా ఇప్పుడు ప్రాణ నష్టం అయితే ఓనికి మాదే కదా. ఇప్పుడు ఎట్లా ఆస్తి నష్టం అయింది, ఇప్పుడు ప్రాణ నష్టం అయినా సరే మాదే బాధ్యత కదా. మీదేముంది వచ్చి గులగొట్టి పోయిరు. ఇప్పుడు ఎట్లా మరి మీరు కోర్టుకి వెళ్ళబోతున్నారా? కోర్టు కేసులు వేసే పరిస్థితి ఉందా? మీరు కంపల్సరీ కోర్టుకి వెళ్తాం, కేసులు వేస్తాం. మాకైతే న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం అన్న. మేమైతే ల్యాండ్ అయితే అస్సలు వదులుకోలేము. మేము ఈ ల్యాండ్ పోయిందనుకో మాకు ఇంకేడో ల్యాండ్ లేదన్న. మాకు ఈ ల్యాండ్ పోయిందాక మాకు ఎక్కడో ల్యాండ్ లేదు. మాకు పట్టా ల్యాండ్ అంటే ఇది ఒకటి 2.9 acres. మాది కూడా మేమంతా 8 మంది బాబాయ్లో అన్నదమ్ములు, మొత్తం 8 మంది అన్నదమ్ములు ఉన్నాం. ఇప్పుడు ఇంతమంది మాకు ఉన్నది 2 ఎకరాల 9 గుంటలు ఉన్నది. ఇప్పుడు ఇంతమంది మేము రోడ్ మీద పడ్డట్టే అన్న మేము ఇక్కడ. అండ్ ఇంకొకటి క్లారిటీ రావాలన్నా, మీకు కరెంట్ లేకపోవడంతో ట్రాన్స్ఫార్మర్ కూడా మీరు విద్యుత్ అధికారులు మీకు ట్రాన్స్ఫార్మర్ ఇచ్చారు కదా. మాకు 4 మీటర్లు ఇచ్చారు అన్న. అసలుకి అయితే ఎస్ఎన్ లైన్లో 1 మీటర్ కూడా ఇవ్వద్దు. మాకు 4 మీటర్లు ఉన్నాయి. 4 మీటర్లు ఒక ట్రాన్స్ఫారం మా సొంత పైసలతో పర్మిషన్ లేనైతే ట్రాన్స్ఫారం కూడా ఇవ్వడు కదా. మా సొంత పైసలతో ట్రాన్స్ఫారం కూడా వేయించుకున్నాం అన్న. అసలు ఈ షట్టర్లు ఈ కట్టబట్టి మీరు ఇక్కడ ఉండబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి? ఇక్కడ హౌస్ కట్టి 2011లో కట్టామన్నా. కరెక్ట్ ఈ ఇయర్కి 15 years అవుతుందన్న మేము ఇక్కడ వచ్చి. ఈ 15 ఏళ్లలో గతంలో ఎప్పుడూ లేదా ఇట్లాంటిది కూల్చడం కానివ్వండి, అధికారులు మీకు ఏమన్నా నోటీసులు ఇవ్వటము? మేము కట్టిందే 2011, అంటే అప్పటికి కాంగ్రెస్ గవర్నమెంట్ అది ఇచ్చిందే. ఇప్పుడు మాకు 2005లో కూడా ఒక పట్టాపాస్ చేసినప్పుడు మన ఎక్స్సీఎం ఆంధ్ర వాళ్ళే ఇచ్చారు. మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచే ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది ల్యాండ్, ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే, కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే. అప్పటి నుంచి ఎవరు రాలేరు. ఇప్పుడు వచ్చి మళ్ళీ కాంగ్రెస్ రాగానే మళ్ళీ ఇది గులగొడుతుంది వాళ్ళ కాంగ్రెసే. ఇప్పుడు గులగొట్టేటప్పుడు మాకు ఉంది అదే ఇది. మాకు ఎవడో పుణ్యానికి ఇచ్చింది ఏం లేదు, ఎవరో ఇచ్చింది కాదు. మాకు ఆడ గ్రామ పంచాయతీ మన హనుమాన్ టెంపుల్కి ఇచ్చితే మాకు అవి ఇచ్చింది. మేము చిన్నప్పటి నుంచి మా తాతల నుంచి చేసుకున్నాం, అడ్డమైన కష్టం చేసుకున్నాం. ఇప్పుడు మాకు ఎవరు కేసీఆర్ ఇచ్చింది ఎవరు ఇచ్చింది కాదు, మా కష్టంతో చేసుకున్నాము. ఇప్పుడు వచ్చి నువ్వు సడన్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నువ్వు ఏ లెక్కలు కొడతావు? ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము సామాన్యంగా కూడా మేము రాత్రి ఈడ అనుకున్నాం సార్. మేము దోమలకు ఒకవేళ మా అన్నలు మా బ్రదర్సే ఉన్నారు. ఒక ఆయన అక్కడ ఉన్నాడు హాస్పిటల్లో, ఒక అన్న ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏమైనా అయితే జిమ్మదారు ఎవరు? అప్పుడు ఈయన రేవంత్ రెడ్డి ఉంటాడా, రంగనాథ్ ఉంటాడా? చెప్పండి, మీరే న్యాయం చెప్పండి సార్. ఊరు పెద్ద మనుషులకు కూడా తెలుసు కదండి, పెద్ద మనుషులు అందరికీ తెలుసు కదా మీకు ఇక్కడ కేటాయించారని. వాళ్ళు ఏమంటా ఉన్నారు? వాళ్ళే వాళ్ళు ఇచ్చిర్రు. అందరి సంతకాలు ఉన్నాయి, 35 మంది సంతకాలు ఉన్నాయి, అందరు ఇచ్చినట్టుగా. ఇప్పుడు వాళ్ళకి ఏమైతే జిమ్మదారు ఎవరు? మాకు న్యాయం కావాలి. మా దగ్గర బాగా చెప్తా పేపర్లు ఉన్నాయి. మేము ఎందుకు కామెంట్స్ ఊకున్నామంటే ఏదో పెద్దలు సపడా ఊకున్నాం. నిన్న మా అన్న కూడా నొక్కేసారు మమ్మల్ని. నువ్వు తీసుకుపోయేది మీ పోలీస్ స్టేషన్ ఎక్కడ? అమీన్పూర్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయి బొల్లారం తీసుకుపోయి కొట్టించారు. అంతా మీరు తీసుకుపోయి అమీన్పూర్ తీసుకోవాలి, కానీ బొల్లారం ఎట్లా తీసుకోవాలి సార్? వాళ్ళు చెప్తున్న మాటలు 1980లో వీళ్ళ భూమి ఏదైతే ఉందో ఐలాపూర్లో
ఒక గ్రామ పంచాయతీ ఆఫీస్ కట్టడానికి లేకపోతే హనుమాన్ గుడి కట్టడానికి వీళ్ళ భూములు ఇస్తే అప్పుడు పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మనం ఎక్కడో చోట జాగా చూపిద్దామని చెప్పి 1980లోనే వీళ్ళకి ఈ జాగా చూపించినట్టుగా వీళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే అప్పుడు నోటి మాట మీద నడిచేది కాబట్టి కొన్నాళ్ళు ఆ నోటి మాట మీద వీళ్ళు ఇక్కడ పొజిషన్లో ఉన్నారు. తర్వాత 2005లో స్వయంగా జిల్లా కలెక్టర్గా ఉన్న ఆయన పేరేంటండి అప్పుడు భీమ్లా నాయక్ జిల్లా కలెక్టర్ గారు అప్పుడు వీళ్ళకి ఈ 2 ఎకరాల 9 గుంటలకి సంబంధించి ఇది పట్టా అని చెప్పి స్వయంగా జిల్లా కలెక్టర్ వీళ్ళకి పట్టా పాస్బుక్లు కూడా అందజేశారు. మరి ఇప్పుడు వీళ్ళకి పట్టా పాస్బుక్లు ఇచ్చిన అధికారుల్ని లేకపోతే వీళ్ళకి అన్ని పర్మిషన్లు ఇచ్చి కరెంట్ ఇచ్చి వీళ్ళు షట్టర్లు కట్టుకుంటే దానికి పర్మిషన్లు ఇచ్చి ఈ పన్నులు వసూలు చేసే అందరి అధికారుల మీద క్రాప్ లోన్ కూడా ఉందంట. ఇప్పుడు బ్యాంకులు లోన్లు ఇచ్చినాయి కదా, ప్రభుత్వ భూమి అయితే బ్యాంకులు లోన్ ఎలా ఇచ్చినాయి? షాప్ లైసెన్సులు తీసుకున్నారు, అన్నీ నడుపుకుంటూ ఉన్నారు వాళ్ళు. ఈ పర్మిషన్లన్నీ ఎట్లా వచ్చినాయి? వాళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు పెట్టి వాళ్ళందరినీ బొక్కలో వేసే దమ్ము హైడ్రాకుందా? లేదు కదా. సామాన్యుల మీద ఈ కక్ష ఏంటనేది వాళ్ళు చెప్తున్న మాటలు. చాలామంది కామెంట్లు పెడుతూ ఉన్నారు, హైడ్రాకి వ్యతిరేకంగా గోపీకృష్ణ మాట్లాడుతున్నాడు, న్యూస్ 16 మాట్లాడుతుందని. వాళ్ళకి పట్టాలు ఉన్నాయండి. తీర్పు చెప్పాల్సింది గోపీకృష్ణనో వీళ్ళో లేకపోతే హైడ్రా రంగనాథ్ కాదు. కోర్టు తీర్పు చెప్పాలి, జడ్జీలు చెప్పాలి. కోర్టు కేసులోనే ఈ భూముల మీద సివిల్ మ్యాటర్స్లోకి హైడ్రా అధికారులు వచ్చినట్టుగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. పాపం వాళ్ళంతా ఏం తప్పు చేశారు? వాళ్ళు ఏమైనా 100,000 కోట్లు ఉన్న వ్యక్తులాగా కనిపిస్తూ ఉన్నారా మీకు? ఏదైతే ఈ 2 ఎకరాల 9 గుంటలు ఉందో దీంట్లో ఒక 8-9 మంది అన్నదమ్ములు వాళ్ళ పిల్లలు బతకాల్సిన పరిస్థితులు. వాళ్ళు ఏదో చిన్న వాటర్ ప్లాంట్ పెట్టుకొని వాటర్ ప్లాంట్ నడుపుకుంటా ఉన్నారు. వాటర్ కూడా 10 రూపాయలు 20 రూపాయలకి అమ్ముకుంటారేమో నాకు తెలిసి. టిన్ను 10 రూపాయలు, 30 రూపాయలు 40 రూపాయలు టిన్ను కూడా పెడతలేము. ఏదో మేము మాకు గిట్టుబడే ధరే ఇస్తున్నాం. 10 రూపాయలు టిన్ను పెట్టుకొని అమ్ముతున్నాం మేము ఇక్కడ. సో కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళ బంధువులు, ఈ అన్నదమ్ముల్లో. ఆరోగ్య వీళ్ళ నాన్న కిడ్నీ ఫెయిల్ అవడంతో ఆయన డయాలసిస్ పేషెంట్గా బెడ్ మీద ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి ఏదన్నా టెన్షన్తో ఏమన్నా అయితే దానికి బాధ్యులు ఎవరు? ఆయన చూడండి, ఆయన పరిస్థితి బాగాలేదు. పెద్దనాన్న ఆయన పట్టుకొని గుంజుతున్నారంట పోలీసు వాళ్ళు. మొన్న ఆడోళ్ళను పట్టుకొని గిచ్చేయటము, గుంజేయటము, ఇట్లాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దీని మీద ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు నోరు తెరిచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ హరి యాదవ్తో గోపీకృష్ణ, న్యూస్ 16 ఐలాపూర్ నుంచి.